హైదరాబాద్ కోటిలోని మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. మంచినీరు, మరుగుదొడ్లు సరిగ్గా లేవని, హాస్టల్ క్యాంపస్లో పాములు తిరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. తాము ఆందోళన చేస్తున్నా వీసీ పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. మేడం మాట్లాడడానికి వచ్చింది. మీడియా ముందే మాట్లాడమన్నాం మ్యామ్ ని కూడా. పొద్దు నుంచి మన ప్రాబ్లమ్స్ కనిపిస్తలే, వెంటనే మనం నీళ్లు లేకుండా ఫుడ్ లేకుండా ప్రాబ్లమ్స్ చెప్తాం. అట్లీస్ట్ అదే కదా. స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అన్నప్పుడు సార్, స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అన్నప్పుడు we have problems అన్నప్పుడు it is VC ma'am's responsibility to come and accountable to the students of this college or university. We are facing problems from many days and that being అది మ్యామ్ దగ్గర చెప్పే వరకు ఇట్లా అది వెళ్ళట్లేదు సార్. ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడనే వేరే ఒకళ్ళ దగ్గర రాకపోతే ఒకళ్ళ దగ్గర సప్రెస్ అయిపోతాయి. మ్యామ్ కి తెలుస్తున్నాయి కదా, మ్యామ్ సాల్వ్ చేస్తారు. మ్యామ్ బయటకు రావట్లేదు, మేము చెప్దామంటే ప్రాబ్లమ్స్ ఏమైందంటే ఆ పాప ఇన్ఛార్జెస్ ఎవరిని హాస్టల్ ఇన్ఛార్జెస్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఆ పాప ఏం చెప్పింది, హాస్టల్ ప్రాబ్లమ్స్ బయటికి చెప్పొద్దు అని సర్ప్రైజ్ చేయడం జరిగింది. నిన్న విషయం జరిగింది. నేను అదే విషయం వీసీ మేడం కి కూడా చెప్పినాను, మేడం ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నారు. అదే ఇమీడియట్ గా నేను ఎప్పుడైతే హాస్టల్ అని అన్నానో ఎగ్జాక్ట్ గా లోపల పెట్టేసినారు. నిన్న తిట్టినారు మోక్షనాలు, వార్నింగ్ ఇచ్చినారు కాలేజ్ నుంచి. మ్యామ్ కి తోటి మాట్లాడినాను. ఇంకొకటి చెప్పిస్తాను, మీరే అన్నారు కదా నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి 2 ప్రాబ్లమ్స్, ఒకటి బీసీ హాస్టల్ ప్రాబ్లం, ఇంకొకటి వాటర్ ప్రాబ్లం. కానీ సివియర్ క్యాంపస్ హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు మీ దగ్గరికి రాలేదు, రానివ్వట్లేదు. టార్చర్ అవుతుంది మ్యామ్. దీక్షిత నాకు చెప్పింది మీతో పర్సనల్ గా మాట్లాడాలని. దీక్ష చెప్తే నమ్మన్నాను, నా ఫోన్ నెంబర్ ఇచ్చింది. నిన్న నేను మీటింగ్ అని వెళ్ళిపోయినా, ఈరోజు మార్నింగ్ వచ్చి హాస్టల్ ప్రాబ్లమ్స్ అని నాకు చెప్పి మళ్ళీ నేను చేస్తానని చెప్పి నేను వస్తాను.